శాంతి ఇక్కడున్నానమ్మా. మేము ఊరికి వెళ్తున్నాం. ఒక్క క్షణం ఉండమ్మా, బొట్టు పెట్టించుకుని వెళ్తూ గాని. అదేమిటమ్మా ఇవన్నీ సంచిలో వేసుకుంటున్నావు? మన ఇంటికి తీసుకెళ్తున్నాను. ఎందుకు? నీకోసమే. నాకోసమా? అరవకు, గోడలు కూడా చెవులుంటాయి. ఉమ్మడి కుటుంబం నుంచి వీలైనప్పుడల్లా వీలైనవని మనం సొంతం చేసుకుంటుండాలి, తెలిసిందా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన ఇంటి నుంచి సంచుల్లో వడియాలు, అప్పడాలు, పళ్ళు అవి ఇవి అని రోజు పంపిస్తూనే ఉంటాను. నువ్వు ఆ సంచుల్లో స్టీల్ పాత్రలు, వెండి వస్తువులు, పళ్ళాలు అవి వేసి పంపించు. చూడు, అప్పుడప్పుడు బంగారు నగలు కూడా పంపించు. ఇంతసేపు ఏం చేస్తున్నావే? కూతురు చెప్పాల్సినవన్నీ చెప్పేశావుగా, రా తొందరగా. వస్తున్నానండి. ఆగండి, మర్యాదగా వస్తువులు ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఏంటి మళ్ళీ? ఇవన్నీ మీకోసం చెప్పాను కదా, నోరు మూసుకొని ఊరుకో. పదండి. నా కళ్ళ ముందు జరిగి ఈ దారుణాన్ని నేను చూడలేను. నా ఇల్లు గుల్లవుతుంటే సహించలేను. ఏదో మీ అమ్మ తమాషాగా చేసిందిలే అమ్మా. ఇది తమాషాయేనా? ఏ తల్లైనా తన కూతురు అడుగు పెట్టింట్లో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నువ్వు ఈ ఇల్లు సర్వనాశనం అయిపోవాలని చూస్తున్నావు. మొదటి నుంచి మీ ఇద్దరికి నా పెళ్ళంటే ఇష్టం లేదు, ఈ ఇల్లంటే కూడా ఇష్టం లేదు. స్వర్గం లాంటి ఇంట్లో నాకు ఇంత చోటు దొరికింది. ఆ స్వర్గాన్ని నరకంగా మార్చాలని ప్రయత్నించకండి. ఇంకెప్పుడు ఈ గడపలో అడుగు పెట్టకండి. అయిందా? మెత్తని చెప్పుతో కొట్టిందా? అది మనం కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయింది. ఇప్పటి వరకు మర్చిపోలేదు, ఇక మీదట మర్చిపోదలుచుకున్నాను. అందుకే మిమ్మల్ని ఇంటికి రావద్దంటున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కాని పని కన్నవాళ్ళు చేసిన సహించలేని నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నానమ్మా. శాంతి, ఒక్క మాటతో మెట్టినింటిని పుట్టినింటిగా మార్చుకోగలిగిన నువ్వు మన స్త్రీ జాతికి గర్వకారణం అమ్మా. ఏమిటమ్మా, ఏమైనా పనుందా? మమ్మల్ని ఇద్దరిని హనీమూన్కి వెళ్ళి రమ్మన్నారని. ఎనీ ప్రాబ్లం? అక్కయ్య కూడా మాతో పాటు హనీమూన్కి వస్తే తీసుకెళ్ళమ్మా, అదో పెద్ద సమస్య. ఎందుకమ్మా అలా నవ్వుతావు? సావిత్రికి యమధర్మరాజు ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది బావగారు. మీరు లేకుండా హనీమూన్కి అక్కయ్య ఒక్కతే ఎలా వస్తుంది? అయినా ఈ వయసులో మాకు హనీమూన్ ఏమిటమ్మా? ఇల్లే దానికి వైకుంఠం, కోర్టే నాకు కైలాసం. అయితే సరే, మీకు అక్కర్లేదనుకుంటే మాకు అక్కర్లేదు. అదేమిటమ్మా, మీరంటే కొత్త దంపతులు, మీ ముద్దు ముచ్చట చూసి మేము ఆనందపడతాం. అలా ఆనందపడతారని మిమ్మల్ని కూడా మాతో పాటు రమ్మంటున్నాం. కోర్టు పని వదిలేలాగమ్మా? మనసుంటే 1,00,000 మార్గాలు. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావమ్మా. మిమ్మల్ని కాకపోతే మరెవరిని ఇబ్బంది పెట్టగలను? తండ్రి లాంటి బావగారి మీద ఈ మరదలకు ఆ మాత్రం చనువు ఉందనే అనుకుంటున్నాను. అదా సంగతి. ముందే ఇంట్లో వాళ్ళందరూ కూడబలుకుని నా దగ్గరకు వచ్చారనమాట. ఈ ఇంటికి పెద్ద మీరే కదండి. మిస్టర్ శాస్త్రి. ఎస్ సార్. వ్యక్తిగత కారణాలపై రేపు నుంచి ఒక వారం రోజుల పాటు సీఎల్ శాంక్షన్ చేయవలసిందిగా అప్లికేషన్ రాసి టైప్ చేయించండి. అలాగే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. అలాగేనమ్మా.